అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉషా. హనుమాన్ బడబానల స్తోత్రం ఇది ఎంతో శక్తివంతమైనది. హనుమాన్ బడబానల స్తోత్రాన్ని రాక్షసరాజు అయిన రావణుని సోదరుడు ఉన్నాడు కదా, విభీషణుడు, మనందరికీ తెలుసు. ఆయన రాక్షస వంశంలో పుట్టినప్పటికీ కూడా నీతికి నిలబడేవాడు, ఎంతో మంచివాడు, ధర్మపరాయణుడు. ఆయన హనుమంతుణ్ణి కూర్చి ప్రార్థన చేస్తూ ఈ స్తోత్రాన్ని మనకు అందించాడు. ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా ఎలాంటి ఫలితాలు మనకు సిద్ధిస్తాయి, ఆ స్వామి ఎంతటి మహిమలు చేయగలడు అనేది మనకు ఈ స్తోత్రం చదువుతున్న సమయంలో అర్థమైపోతుంది. మనం ఈరోజు ఈ శ్లోకాన్ని అలాగే దాని యొక్క అర్థాన్ని తెలుసుకుందాము. ఎందుకంటే ఏవైనా మనం మంత్రాలు స్తోత్రాలు చదివేటప్పుడు అర్థం తెలుసుకొని చదివినట్లయితే మనస్సు అనేది దానిపై లగ్నం అవుతుంది. భగవంతునికి త్వరగా మనం చేరువవ్వడానికి ఉపయోగపడుతుంది అని నేను ఎన్నోసార్లు చెప్పాను కదా. దానిలో భాగంగా ఈరోజు మనం ఈ యొక్క స్తోత్రానికి అర్థాన్ని తెలుసుకుందాము. ఈ హనుమాన్ బడబానల స్తోత్రం గణేశుని ప్రార్థనతో ప్రారంభించాలి. ఓం గం గణపతయే నమః. శ్రీ సీతారామలక్ష్మణ సమేత హనుమతే నమో నమః. ఓం అస్య శ్రీ హనుమద్బడబానల స్తోత్ర మహామంత్రస్య శ్రీరామచంద్ర ఋషిః శ్రీ బడబానల హనుమాన్ దేవత మమ సమస్త రోగ ప్రశమనార్థం ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ సీతారామచంద్ర ప్రీత్యర్థం హనుమద్బడబానల స్తోత్ర జపం కరిష్యే. ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే శ్రీ మహాహనుమతే ప్రకట పరాక్రమ సకల దిజ్మండల యశో వితాన ధవళీకృత జగత్రితయ వజ్రదేహ రుద్రావతార లంకాపురీ దహన ఉమా అనల మంత్ర ఉదది బంధన దశశిరః కృతాంతక సీతాశ్వాసన వాయుపుత్ర అంజనీ గర్భ సంభూత శ్రీరామలక్ష్మణానందకర కపిసైన్య ప్రాకార సుగ్రీవ సహాయకరణ పర్వతోత్పాఠన కుమార బ్రహ్మచారిన్ గంభీరనాథ సర్వపాపగ్రహ నివారణ సర్వజ్వరోచ్చాటన ఢాకినీ విధ్వంసన. ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే మహావీరాయ సర్వదుఃఖ నివారణాయ సర్వగ్రహమండల సర్వభూతమండల సర్వపిశాచమండలోచ్చాటన భూతజ్వర ఏకాహికజ్వర ద్వ్యాహికజ్వర త్ర్యాహికజ్వర చాతుర్ధికజ్వర సంతాపజ్వర విషమజ్వర తాపజ్వర మాహేశ్వర వైష్ణవజ్వరాన్ చింధి యక్ష రాక్షస భూత ప్రేత పిశాచాన్ ఉచ్చాటయ. ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే శ్రీ మహాహనుమతే. ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రః అహాం హాం 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 ఔం సౌం ఏహి. ఓం హం ఓం హం ఓం హం. ఓం నమో భగవతే శ్రీ మహాహనుమతే. శ్రవణచక్షుర్భూతానాం శాకినీ ఢాకినీ విషమదుష్టానాం సర్వవిషం హర ఆకాశభువనం భేదయ ఛేదయ మారయ శోషయ మోహయ జ్వాలయ ప్రహారయ సకలమాయాం భేదయ. ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే శ్రీ మహాహనుమతే. సర్వగ్రహోచ్చాటన పరబలం క్షోభయ సకలబంధనమోక్షణం కురు శిరఃశూల గుల్పశూల సర్వశూల నిర్మూలయ
నాగపాశ అనంత వాసుకీ తక్షక కర్కోటక కాళీయాన్ యక్షకుల జలగత బిలగత రాత్రించర దివాచర సర్వానిర్విషం కురు కురు స్వాహా. రాజభయ చోరవయ పరయంత్ర పరమంత్ర పరతంత్ర పరవిద్యాచ్ఛేదయ ఛేదయ స్వమంత్ర స్వయంత్ర స్వవిద్య ప్రకటయ ప్రకటయ సర్వారిష్టాన్ నాశయ నాశయ సర్వశత్రున్ నాశయ నాశయ అసాధ్యం సాధయ సాధయ హుం ఫట్ స్వాహా. ఇది శ్రీ విభీషణకృత హనుమద్బడబానల స్తోత్రం సంపూర్ణం. ఈ స్తోత్ర అర్థాన్ని తెలుసుకొని చదువుతూ ఉంటే ఎంతో ధైర్యం వచ్చినట్లుగా రోమాలు నిక్కబొడుచుకుంటాయండి. హనుమాన్ వచ్చి మనలో చేరినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఇక మనమైతే లేట్ చేయకుండా అర్థం తెలుసుకుందాము. ఈ హనుమాన్ బడబానల స్తోత్రానికి ఋషి ఎవరు అంటే రామచంద్రమూర్తి. ఈ స్తోత్రంలో ఉన్న దైవం ఎవరు అంటే బడబానల హనుమంతుడు. నేను ఈ స్తోత్రాన్ని నా రోగాలన్నింటినీ, భయాలన్నింటినీ, బాధలన్నింటినీ తొలగించుకోవడానికి మరియు శ్రీ సీతారామచంద్ర ప్రభు యొక్క కృప కోసము పఠిస్తూ ఉన్నాను అనేదే ఈ స్తోత్రానికి సంకల్పము. ఇక్కడి నుండి స్తోత్రం అనేది మొదలవుతుంది. అంటే హనుమంతుడు అన్ని దిశల్లో కూడా విజయాన్ని సాధించగల శక్తివంతుడు. ముల్లోకాల్లోనూ కూడా ఆయన విజేతుడే. వజ్రం లాంటి బలమైన శరీరం కలిగినవాడు. అతనికి కోపం వచ్చిందనుకోండి, ఎవ్వరూ కూడా తట్టుకోలేరు. లంకకు సైతం నిప్పంటించేశాడు. 10 తలలున్న రావణుడు సైతం కూడా హనుమంతుణ్ణి చూసి భయపడ్డాడు. ఆయనకు ఉమా అమల మంత్రం అనేది కూడా తెలుసు. వర్షించడానికి సిద్ధంగా ఉన్న మేఘము ఫుల్లుగా నీటితో ఎలా గంభీరంగా ఉంటుందో అలా ఉంటాడు ఆయన. ఆ విధంగా కనిపిస్తాడు. అతను వాయుపుత్రుడు. అతని యొక్క తల్లి ఎవరో తెలుసా? అంజనాదేవి. అతను రామలక్ష్మణుల్ని సంతోషపెట్టేటువంటి వాడు. వారి సంతోషమే ఆయనకు ఎంతో ఆనందకరం. ఇక వానర సైన్యానికి నాయకుడిగా ఉండి వానరరాజు అయిన సుగ్రీవునికి ఎంతగానో సహాయం చేశాడు. రావణుడి సైన్యంతో యుద్ధం జరుగుతున్న సమయంలో శత్రు సైన్యం పైన ఆయన కొండలను, పర్వతాలను ఎత్తి విసిరేవాడు. అతను బ్రహ్మచారి. ఆయన గ్రహాల యొక్క చెడు ప్రభావాలను, మనకొచ్చే అన్ని రకాల కష్టాలను, అలాగే అధిక ఉష్ణోగ్రత వల్ల కలిగే అన్ని రకాల వ్యాధులను కూడా నాశనం చేయగలవాడు. ఎంత తీవ్రమైన రాక్షసులనైనా కూడా అతను నాశనం చేయగలవాడు. చాలా శక్తి బలం గల హనుమంతునికి నమస్కరించి నా బాధలను తొలగించి ఆశీర్వదించమని కోరుకుంటూ ఉన్నాను. అతను అన్ని గ్రహ మండలాలను, జీవరాశులను, అన్ని రకాల భూత ప్రేతాలు మరియు ప్రమాదాలు, రాక్షసుల నుండి వచ్చే ఇబ్బందులు, భయాలు, ఇలాంటి వాటినన్నింటి నుండి కూడా మనల్ని రక్షిస్తాడు. వీటన్నింటికీ హనుమంతుడంటే హడలంతే. అందుకే అతను మాత్రమే వాటి నుండి మనల్ని రక్షించగలడు. హనుమంతునికి నమస్కరించి అడుగుతూ ఉన్నాను, బాధల నుండి విముక్తి చేసి అన్ని రకాల బంధనాల నుండి విముక్తి చేయమని. తలనొప్పి, శరీర నొప్పులు, అన్ని రకాల దుఃఖాల నుండి కూడా విముక్తి ప్రసాదించమని కోరుకుంటున్నాను. అలాగే నాగజాతిలోని ముఖ్యమైన అనంతుడు, వాసుకి, తక్షకుడు, కాళీయుడు, కర్కోటకుడు లాంటి నాగరాజుల యొక్క బంధనాల నుండి విముక్తి ప్రసాదించమని, అలాగే రాత్రి కానీ పగలు కానీ నేలపై కానీ నీటిలో కానీ ఎక్కడ కదిలే ప్రాణుల అయినా సరే వాటి నుండి వచ్చే ప్రమాదమేమి నాకు కలగకుండా నువ్వే చూసుకోవాలి స్వామి అని నేను హనుమంతుణ్ణి కోరుకుంటున్నాను. రాజు నుండి కానీ, దొంగ నుండి కానీ, శత్రువుల నుండి కానీ, మంత్ర తంత్ర యంత్రాల నుండి కానీ వచ్చే ఆపదలను నాశనం చేయి. నాలోని అన్ని మంచి గుణాలను కూడా వృద్ధి చేసుకునే జ్ఞానాన్ని నాకు ప్రసాదించు. దయచేసి నా కష్టాలను, నా శత్రువుల్ని నాశనం చేయి. అసాధ్యం అని అనుకున్న పనులన్నింటినీ కూడా సాధ్యం చేసుకోవడానికి కావలసిన జ్ఞానాన్ని, శక్తిని నాకు ప్రసాదించు స్వామి హనుమంత, శ్రీరామదూత అని ఈ స్తోత్రం యొక్క అర్థము.
విన్నారు కదా, ఎంతో శక్తివంతమైన హనుమాన్ బడబానల స్తోత్రాన్ని, దాని యొక్క అర్థాన్ని. మీరు కూడా దీన్ని చదివి ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఎందరికో ఇలాంటి వీడియోలు రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. మర్చిపోకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీతారామ లక్ష్మణ హనుమాన్కి జై.